ప్రజలందరికీ నా నమస్కారాలు. నా బాధ ఎలాగొక్కుంటున్నాను. ఇది ఒక విడుదల లక్ష్మీనారాయణ గారు గ్రౌండ్ ఏర్పాటు చేసి ఒక ద్వారం పెట్టాడు. ఈ భూములు ఈ దాదాపుగా 50 సెంట్లు ఉండాల భూమిని చివరికి 5 సెంట్లు దాకా తెచ్చాడు. మా పక్కన మా స్వాతంత్ర సమరయోధులు మేము ఇప్పుడు పట్టణానికి మా స్వాతంత్ర సమరయోధులు భూములు శ్మశానం భూములు ఇవి గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పని మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఇచ్చేసి రౌడీలతో మీ పిల్లల్ని మిమ్మల్ని మీ ఏదో ఒకటి చేస్తామనే ఉద్దేశంతో చేసి మమ్మల్ని చేత అక్రమంగా చచ్చి దొంగ సంతకాలు పెట్టించుకొని ఈ భూమి ఇదిగో మా ముత్తాతల నాడు ఇది మా ముత్తాతల సమాధి. ఈ తర్వాత మా తాత సమాధి. మా తాత స్వతంత్ర సమరయోధి. మేము పురుషోత్తపట్నంలో పశువుల హాస్పిటల్కి స్థలం ఇచ్చాము. గాంధీ బొమ్మ ఆ రోజు స్వాతంత్ర సమరయోధులుగా మేము ఇచ్చాం. స్వాతంత్ర సమరయోధులకు ఒక పెన్షన్ కూడా తీసుకోలేదు. వీళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి మేము ఎమ్మెల్యేని ఈ తాట తీస్తాం, నిన్ను చంపుతాం, ఈ శ్మశానం రాయిపోతే మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి, ఫస్ట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం ఈ ఊళ్ళో అని చెప్పని మమ్మల్ని బెదిరించి ఈ శ్మశానాన్ని రాల్చుకున్న ఘనత ఎడద లక్ష్మీనారాయణది. మాకు తగిన న్యాయం చేయకపోతే మేము ఈ శ్మశానంలోనే మా అన్నదమ్ములు మా అందరం కూడా మా పిల్లలు మేమంతా కూడా కిరసనాలు పోసుకొని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం. వాళ్ళ మీద చర్యలను తీసుకోవాలి. దీని గురించి ఎంక్వైరీ తీయాలి. ఎంత అక్యుపేషన్ ఎంత పొలం ఉంది రిజిస్టర్ ఆఫీసులో ఆ రోజు బెదిరించి సంతకాలు పెడతారు నా కొడకలారా లేదా అని చెప్పని ఇది చేసి ఈ లక్ష్మీనారాయణ వాడు రిజిస్టర్ ఆఫీసులో ఏళ్తా మమ్మల్ని ముడ్డ గుడికి ఈ శ్మశానం కూడా రాసుకున్నాడు. మా బతిన్న వాళ్ళకి సపరేట్ శ్మశానం. మేము అరెకరం మీల్చుకుంటే ఎకరం కూడా ఇది కూడా ఇదంతా ఆక్యుపై చేశాడు. అంత మంగళ భూములు దున్నుకున్నాడు. తదుపరి ఇదంతా ఇచ్చేసి మమ్మల్ని అన్యాయం చేశాడు. మా కుటుంబాన్ని మమ్మల్ని కాపాడాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారికి త్వరలో పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని, మంత్రివర్యుల్ని అందరికి మా స్థానిక శాసన పుల్లారావు గారికి మా బాధ చెప్పుకొని మా ఎన్ని చెప్పి మాకు తిరిగి ఇచ్చిన దాకా మేము ఊరుకోలేదంటే మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ ఇంటి ముంగలే. నుంచోండి, ఫోటో తీస్తా.